డబ్బులు అడిగాడమ్మా, 15,000 అడిగాడు. అతనే వచ్చాడుగా వర్క్ చేయడానికి. 15 ఇవాళ వద్దా? సరే 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 సరే, నేను మళ్ళీ చేస్తాను. రికార్డింగ్ కూడా స్టార్ట్ చేయలేదు, ఒకసారి చేస్తాను. ఇప్పుడమ్మా సార్ చూడండి. ఓకే ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అండ్ స్పెక్ట్రమ్. యాక్చువల్గా నేను దాని గురించి చెప్తున్నా ఈరోజు. ఓకే, అది యాక్చువల్గా ఇప్పుడు మనకి రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అని ఎందుకన్నారు? లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేట్ చేయడానికి చెప్తున్నాను నేను. రేడియో ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ మెant బై రేడియో హియర్? Why it is called radio? Already I told you, ambulator. Okay, and ambulator is the something, one vehicle which carries passengers from one place to another place at a faster rate. దాని నుంచి మనకు అంబులెన్స్ డివైడ్ చేశారు కదా, అంబులెన్స్ టర్మ్ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ రేడియో అనే టర్మ్ ఎలా తీసుకొచ్చారంటే, ద ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ పాసింగ్ త్రూ వన్ కండక్టింగ్ వైర్. Okay, the frequency which is passing through one conducting wire radiated into the free space. Actually destination అంటే దాన్ని కనెక్ట్ చేసిన లోడ్కి వెళ్ళకుండా ఏమవుతుందంటే స్పేస్ లోకి ఎలా ఎవాపరేట్ అవుతుంది చెప్పాలి అంటే. ఓకే, అంటే ఏ ఫ్రీక్వెన్సీ, ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ నుంచి అయితే ఓకే నేను పంపించే సిగ్నల్ ఓకే త్రూ వైర్ బయటకు రేడియేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. Okay, and at which frequency or at from which frequency it is able to radiate from the conducting wire is called రేడియేషన్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఇక్కడ మనం ఏమంటాం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సో ఆ రేడియో అనే టర్మ్ అక్కడి నుంచి వచ్చింది. ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ బ్యాండ్ అండ్ స్పెక్ట్రమ్ అన్నాడు కదా. వాట్ ఈస్ మెant బై బ్యాండ్? బ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్, అంతే కదా. బ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్. ఓకే, ఇక్కడ బ్యాండ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రూపే, బట్ విచ్ గ్రూప్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ని కలిపి ఒక బ్యాండ్ అని చెప్తాడు. ఓకే, అండ్ స్పెక్ట్రమ్ అన్నాడు కదా. ఓకే, దట్ ఈస్ ద ఎంటైర్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ జీరో టు అంటే ఎండ్ టు ఎండ్, ఫ్రమ్ జీరో ఫ్రీక్వెన్సీ టు అట్మోస్ట్ ఫ్రీక్వెన్సీ. ఎంత హైయెస్ట్ ఉంటే అంత. ఓకే, ఆ మొత్తం అంతా కలిపి ఒక స్పెక్ట్రమ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, అంటే యాక్చువల్గా మన కలర్స్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది? విబ్జిఆర్ అనేది యాక్చువల్గా మనం స్పెక్ట్రమ్ అని అంటాం కదా, అలాగే ఇక్కడ కూడా అంతే. ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీ, బ్యాండ్ అండ్ స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ మీకు అదే రిప్రజెంట్ చేస్తాను నేను. రేడియో ఫ్రీక్వెన్సీస్ లో బ్యాండ్స్, ఆ స్పెక్ట్రమ్ అనేది రిప్రజెంట్ చేస్తాను. ఓకే, అంటే ఏ ఫ్రీక్వెన్సీకి ఏది అనేది. కానీ ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా? ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది కదా. ఓకే, యాక్చువల్గా నిన్న మీకు ఒక టాపిక్ చెప్తూ డిస్కంటిన్యూ చేసా. ఓకే, ఎక్కడ ఆఫ్ చేశాను నిన్న? ఎందుకంటే ఇక్కడ నుంచి అదే రిలేట్ అవుతుంది. టెంపుల్ దగ్గర. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం నైట్ నిద్రపోయేటప్పుడు నిద్రపోవడానికి యాక్చువల్ మనం బెడ్ పైకి వెళ్ళడానికి నిద్రపోవడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. అంటే బెడ్ పైన పడుకున్నంత మాత్రం మనం నిద్రపోయినట్టు కాదు కదా. సో అంటే మనం నిద్రపోవడం అంటే ఏంటంటే మనం ఏ టైం నుంచి అయితే బ్లాక్ హోల్ నుంచి కాస్మిక్ ఎనర్జీస్ అన్ని కూడా బ్లాక్ హోల్ నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే యాక్చువల్గా మనకి స్కై అని చెప్పుకుంటాం అంతే, ఎందుకంటే అది పర్టికులర్గా ఇక్కడ బ్లాక్ హోల్ ఉందని చెప్పలేం కాబట్టి. ఓకే, అంటే పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని మన హ్యూమన్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మన హ్యూమన్ బాడీ ఎంత కాస్మిక్ ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో, అంటే యాక్చువల్గా మనం డైలీ లైఫ్లో మనం చేసే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనకు కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ ది కాస్మిక్ రేస్.
అంటే యాక్చువల్గా అవి ఏంటంటే ఇన్ఫైనైట్ ఎనర్జీ పల్సెస్ అనమాట అవి. ఓకే, యాక్చువల్గా ఆ పల్సెస్ ని మనం నిద్రలోనే తీసుకోగలం, అది కూడా డీప్ స్లీప్ లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఓకే, యాక్చువల్గా మన మైండ్ వేరే వర్క్ మీద ఉన్నంత వరకు కాస్మిక్ ఎనర్జీ తీసుకోదు. ఓకే, ఎందుకంటే మనం ఎంత ఆలోచిస్తామో మనం అంత స్ట్రైన్ అయిపోతూ ఉంటాం. ఓకే, కానీ డీప్ స్లీప్ లో మైండ్ వేరే థాట్స్ ఏమి ఉండవు మైండ్ లో. సో అప్పుడు కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ తీసుకుంటుంది. మీరు మెలకుగా ఉండగా కూడా, అంటే మీరు వర్క్ చేస్తూ కూడా మీరు కాన్షియస్ గా ఉంటే మీ కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ అటెండ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఎంత వర్క్ చేసినా సరే మనకు అసలు ఆ, ఆ, ఈ నీరసం అనేది రాదు అసలు. ఓకే, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాం. యాక్చువల్ గా ఓల్డెన్ డేస్ లో వాళ్ళు స్వామీజీలు అంత ఎక్కువ కాలం బతకడానికి కూడా రీజన్ అది. ఓకే, రీసెంట్ గా ఒక స్వామీజీ కూడా చనిపోయారు, 300 years బతికారు ఆయన. ఓకే, ఎందుకంటే మెడిటేషన్ లో వాళ్ళు ఒకసారి డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిన తర్వాత మైండ్ అసలు వర్క్ చేయదు. ఓకే, అప్పుడు వాళ్ళు తీసుకునేది కూడా వెరీ హై ఇంటెన్సిటీ కాస్మిక్ రేస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం నిద్రపోయినప్పుడు కూడా అదే చేస్తాం. ఓకే, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. మీరు యాక్చువల్గా ఒక నైట్ కంప్లీట్ గా నిద్ర లేకుండా స్పెండ్ చేయండి, నెక్స్ట్ డే ఫేస్ చాలా డల్ గా అయిపోతుంది, చాలా నీరసంగా ఉంటారు. ఓకే, అలాగే 2 days అలాగే ఉన్నారనుకోండి ఇంకా డల్గా అయిపోతారు. 3 days కి ఫేస్ లో చేంజెస్ వస్తాయి, 4th day కి బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. అలా 1 week నిద్ర లేకుండా ఉండేసరికి మొత్తం మన ఎంటైర్ బాడీ సిస్టమ్ మొత్తం మారిపోతుంది అనమాట. ఎందుకంటే కాస్మిక్ రేస్ తీసుకోవడానికి మనం దానికి ఛాన్స్ అవ్వట్లేదు హ్యూమన్ బాడీకి, అంటే నిద్రపోవట్లేదు. అందుకని రెస్ట్ తీసుకుంటే కాస్మిక్ రేస్ బాగా తీసుకుంటాం కాబట్టి మనం కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటాం. ఓకే, అంటే దట్ ఈస్ ఆల్సో ఫ్రీక్వెన్సీ, కాకపోతే మన హ్యూమన్ బాడీతో మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ అది. ఓకే, మన హ్యూమన్ బాడీతో మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ కాస్మిక్ రేస్. ఇంకా ఎక్స్ రేస్, కాస్మిక్ రేస్, గామా రేస్ ఉన్నాయి చూసారా, అల్ట్రావైలెట్ రేస్, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లో ఒక్కొక్క బ్యాండ్ అనమాట అది. ఓకే, సో అది యాక్చువల్గా ఇప్పుడు మనకి యాక్చువల్గా మీకు నేను ఇంప్రెన్స్ మ్యాచింగ్ దగ్గర ఆఫ్ చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చాను, మీరు అది ఫాలో అవ్వండి. అంటే అక్కడ ఒకటి చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఇదంతా నేను చెప్పేది ఇదంతా ఒకటే టాపిక్. ఓకే, ఇంప్రెన్స్ మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ దగ్గర ఆపాను. ఎందుకు ఆపానంటే నెక్స్ట్ దీంట్లో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనకు ఓల్డెన్ డేసే కదా, ఇప్పుడైనా సరే టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎదురు ఒక ధ్వజస్తంభం పెడతారు. ఆ ధ్వజస్తంభం డెఫినెట్ గా మెటల్ తోటే మేడప్ చేస్తారు. ఇన్ కేస్ మెటల్ తో కాకుండా వుడ్ తో చేసిన పైన డెఫినెట్ గా ఒక బ్రాస్ కోటింగ్, అంటే అవన్నీ కూడా అతికిస్తారు అంతే పైన. ఓకే, అలాగే మన టెంపుల్లో ఉన్న విగ్రహాలు తీసుకుంటే అవి కూడా మెటల్ తోటి తయారు చేస్తారు. ఆ మెటల్స్ కూడా సింగిల్ మెటల్ ఎప్పుడు యూజ్ చేయరు. వాళ్ళు ఎప్పుడు 5 different మెటల్స్ కానీ లేదా 9 different మెటల్స్ కానీ వాడతారు. యాక్చువల్గా అంటే నవలోహ విగ్రహాలు కానీ పంచలోహ విగ్రహాలు కానీ అంటారు వాటిని. 5 యూజ్ చేస్తే పంచలోహ విగ్రహాలు అంటారు. అంటే దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువగా ఫ్రాడ్ చేస్తున్నారు కూడా దాంట్లో, అంటే స్మగ్లింగ్ అని చెప్తున్నారు చూసారా. ఆ పంచలోహ విగ్రహాలు, నవలోహ విగ్రహాలకి ఓల్డెన్ డేస్ చాలా మూవీస్ కూడా ఉంటాయి వాటి మీద. ఓకే, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దే ఆర్ సూపర్ కండక్టర్స్. ఓకే, సూపర్ కండక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి? దే కండక్ట్ సూపర్బ్లీ, దట్స్ వై దే ఆర్ కాల్డ్ సూపర్ కండక్టర్స్. అది సూపర్ కండక్టర్ ఎందుకు అయిందంటే గోల్డ్ అండ్ సిల్వర్ యూజ్ చేస్తారు కాబట్టి సూపర్ కండక్టర్స్ అవుతున్నాయి. ఓకే, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ డైరెక్ట్ గా యూజ్ చేస్తే స్ట్రెంత్ ఉండదు. గోల్డ్ అండ్ సిల్వర్ కి రిమైనింగ్ మెటల్స్ ఏమైనా యాడ్ చేస్తే వాటికి స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం కండక్టివిటీ కూడా పెరుగుతుంది. సో కండక్టివిటీ పెరిగింది అంటే, ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలన్నింటినీ కూడా టెంపుల్లో పైన గోపురానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ పైన గోపురం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా లొకేట్ చేస్తారు. ఎందుకని? యాక్చువల్గా పైన గోపురం కూడా దానికి కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓకే, 51 degrees 52 minutes, 51 degrees 52 minutes యాంగిల్ తో కడతారు పైన టెంపుల్ గోపురాలు కూడా. ఎందుకంటే 51 degrees 52 minutes తో పైన గోపురం కనుక కన్స్ట్రక్ట్ చేస్తే మామూలుగా బయట తీసుకునే కాస్మిక్ ఎనర్జీ లెవెల్ ని 80% అది ఆంప్లిఫై చేసి డైరెక్ట్ గా ఈ విగ్రహాల మీద పడేటట్టు చేస్తుంది. మధ్యలో ఒక స్టోన్ కూడా వాడతారు. ఓకే, యాక్చువల్గా పైన కలసాలు అంటారు, మీరు చూసారా లేదో, టెంపుల్ పైన చూడండి ఒక్కొక్కసారి టెంపుల్ పైన ఒక 3 కానీ 5 కానీ ఇవి లొకేట్ చేస్తారు. మెటల్ తో తయారు చేసిన కలసాలు పెడతారు, వాటిని కలసం అంటారు జనరల్ గా. ఓకే, ఆ కలసాలకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కింద విగ్రహాలను లొకేట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఆ కలసాలు కాస్మిక్ ఎనర్జీ రేసిన ఆకాశం నుంచి ఎక్కువ తీసుకుంటాయి.
ఎందుకంటే కలసం యాంగిల్ కూడా 51 degrees 52 minutes ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఆ తీసుకున్న ఎనర్జీని డైరెక్ట్ గా విగ్రహం మీద పడేటట్టు చేస్తుంది. ఓకే, అలా లొకేట్ చేస్తారు. అందుకనే పర్టికులర్ గా ఒక ప్లేస్ డిసైడ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఈసారి ఎప్పుడైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు తెలియని సైన్స్ చాలా ఉంది అక్కడ. ఓకే ఓకే, ఆ గోపురానికి ఎదురుగా ఆ కలశాలకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలకి కంటికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. మీకు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అది ఒక లూప్ క్లోజ్ అవుతుంది, అనమాట. ఓకే, ఆకాశం నుంచి కాస్మిక్ రేస్ అది తీసుకుని 80% అది ఆంప్లిఫై చేసి విగ్రహాల మీద పడేటట్టు చేస్తే, విగ్రహాలేమో సూపర్ కండక్టర్స్. అవి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుని ఎక్కడి నుంచి అయితే ఆ విగ్రహాల్లో ఓపెన్ పార్ట్ ఇచ్చారో, అంటే వెరీ థిన్ లేయర్ ఫామ్ చేశారో, ఆ థిన్ లేయర్ నుంచి ఎదురుగా ఏదైతే ఒక మెటల్ ఆబ్జెక్ట్ ఉందో ఆ మెటల్ ఆబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఆ మెటల్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే, అంటే ధ్వజస్తంభం ఏం చేస్తుందంటే అది తీసుకున్న కాస్మిక్ ఎనర్జీని చుట్టూ, ఓకే, అంటే అది ఎలా యాక్ట్ చేస్తుందంటే దట్ యాక్ట్స్ యాజ్ అన్ వన్ యాంటీనా, దట్ ధ్వజస్తంభం యాక్ట్స్ యాజ్ అన్ వన్ యాంటీనా దట్ రేడియేట్స్ దట్ కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. టెంపుల్ లో ఉన్న సరౌండింగ్ అన్ని డైరెక్షన్ లోనూ రేడియేట్ చేస్తుంది అది. ఓకే, యాక్చువల్ గా మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే అదే కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ యొక్క ఇంటెన్సిటీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అది యాక్చువల్ గా ఇప్పుడు అలా రేడియేట్ చేస్తుంది. అంటే దట్ ఈస్ ఆల్సో వన్ యాంటీనా, దట్ ఈస్ ఆల్సో మేడ్ అప్ విత్ కండక్టింగ్ మెటీరియల్. ఓకే, బ్రాస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, బయట నుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ లెవెల్ ని, అంటే ఫ్రీ స్పేస్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ లెవెల్ ని మరి పర్టికులర్ గా ఈ సూపర్ కండక్టర్స్ తో మేడప్ చేసిన విగ్రహాలు ఎలా తీసుకుంటున్నాయి, పైన కలసం ఎలా తీసుకుంటుంది అంటే ఏంటి, ఫ్రీ స్పేస్ కి ఈ కలసాలకి మధ్యలో సమ్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ జరుగుతున్నట్టే కదా. ఓకే, అసలు వాట్ ఈస్ మన ఇంపెడెన్స్ మ్యాచింగ్? ఇంపెడెన్స్ మ్యాచింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీకు యాంటీనాస్ అండ్ వేవ్ ప్రాపగేషన్ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కూడా యాంటీనాస్ అండ్ వేవ్ ప్రాపగేషన్ సబ్జెక్ట్ బాగా ఐడియా ఉంది, చాలా బాగా ఐడియా ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఏంటి, మీకు యాంటీనాస్ అండ్ వేవ్ ప్రాపగేషన్ సబ్జెక్ట్ బాగా ఐడియా ఉంది. ఓకే, నాకు కూడా బాగా ఐడియా ఉంది. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చాలా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే మీకు కూడా చాలా ఐడియా ఉంది కాబట్టి అది కదా. అంటే ఇప్పుడు మన ఇద్దరు ఇంపెడెన్సెస్ మ్యాచ్ అయినట్టు. ఓకే, ఫర్ సపోజ్ ఓకే, యాంటీనాస్ అండ్ వేవ్ ప్రాపగేషన్ సబ్జెక్ట్ నాకు బాగా ఐడియా ఉంది, మీకు అస్సలు ఐడియా లేదు, అసలు అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నా లెక్చర్ నేను 100% డెలివరీ చేస్తే మీకు రీచ్ అయ్యేది ఎంత ఉంటుందంటే ఒక 20% 30% ఉంటుంది. ఓకే, అంటే నేను 100% ఎనర్జీని మీకు ఇస్తుంటే మీరు ఎంత తీసుకోగలుగుతున్నారు, జస్ట్ 20% 30% తీసుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ 70%? ఓకే, దట్ రిమైనింగ్ 70% ఓకే నాట్ పెర్సీవ్డ్ బై యూ బికాస్ ఆఫ్ ఇంపెడెన్స్ మిస్ మ్యాచింగ్. ఓకే, అర్థమైందా? యాక్చువల్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ అంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇన్ కేస్ ఇంపెడెన్స్ మిస్ మ్యాచ్ అయితే మాత్రం మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయలేము. అదే కదా మీకు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం కూడా దాని నుంచి తీసుకొచ్చారు. వాట్ ఈస్ ద మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫ్రమ్ నెట్వర్క్స్? అకార్డింగ్ టు ది మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్, అంటే సోర్స్ అంటే నేను, లోడ్ అంటే మీరు, ఫ్రమ్ సోర్స్ టు లోడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్. అంటే సోర్స్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ రెండు ఒకటి ఉంటేనే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే కదా మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చెప్పింది. అదే మనం ప్రూవ్ చేస్తాం కూడా, ఆర్ఎస్ ఈక్వల్ టు ఆర్ఎల్, సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్. అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఓకే, అంటే ఇక్కడ నేను మధ్యలో యూజ్ చేసే కలసం ఏదైతే ఉందో అది కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటుందంటే ఎలా తీసుకుంటుంది అది? దట్ కలసం ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ, అంటే దట్ కలసం ఈజ్ మేడ్ అప్ విత్ ఎ మెటల్, ఓకే, అంటే కండక్టింగ్ మెటీరియల్. ఓకే, ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ డివైస్ విత్ ఫ్రీ స్పేస్. అంటే ఫ్రీ స్పేస్ ఇంపెడెన్స్ వేరు. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసే ఉంటారు EMTL లో ఫ్రీ స్పేస్ ఇంపెడెన్స్ 377 ohms అని, 125 or 377 ohms అని ప్రూవ్ చేశారు మీరు ఆల్రెడీ కదా. Z ఈక్వల్ టు √/E/H ఈక్వల్ టు 377 ohms. ఓకే, దాన్ని ఏటాతో రిప్రజెంట్ చేస్తాం. ఏటా ఎన్ లా ఉంటుంది సింబల్ ఎన్. ఓకే, ఏటా ఈక్వల్ టు 377 ohms అని ప్రూవ్ చేశారు. అంటే ఫ్రీ స్పేస్ ఇంపెడెన్స్ 377 ohms. ఇక్కడ నేను మధ్యలో
కలసం యూజ్ చేస్తాను. ఆ కలసం ఏం చేస్తుందంటే 377 ఓమ్స్ తో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయ్యి అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకోగలదు. కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలంటే మ్యాచ్ అవ్వాలి కదా. ఓకే, అది ఓకే. అంటే ఇన్ దిస్ వే యాంటెన్నా యాక్ట్స్ యాజ్ అన్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ డివైస్. ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పేది కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్ గా నేను మాట్లాడిన వాయిస్ ని ఫ్రీక్వెన్సీ కింద హై ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేసి బయటికి ట్రాన్స్మిట్ చేసినప్పుడు బయట ఫ్రీక్వెన్సీ 377 ఓమ్స్, ఇక్కడ నేను యూజ్ చేసుకున్న యాంటెన్నా ఫ్రీక్వెన్సీ జస్ట్ 73 ఓమ్సే. ఈ 73 ఓమ్స్ 377 ఓమ్స్ తో మ్యాచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ మధ్యలో యాంటెన్నా అనేది ఇంపెడెన్స్ మ్యాచింగ్ డివైస్ కింద యాక్ట్ చేస్తుంది. దట్స్ వై యాంటెన్నా ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ ఇంపెడెన్స్ మ్యాచింగ్ డివైస్. ఓకే, దట్ ఈస్ ద అనదర్ డెఫినేషన్ ఆఫ్ యాంటెన్నా. ఓకే, ఈ డెఫినేషన్ చెప్పడానికే చెప్పేది అంతా, ఇంపెడెన్స్ మ్యాచింగ్ డివైస్. ఓకే, అట్ ది సేమ్ టైం నేను ఈ యాంటెనాస్ అనేది బయటికి ఎక్స్పోజ్ చేసి ఉంచుతాను కదా. ఓకే, అంటే టైప్స్ వస్తారండి మీకు దాంట్లో. బయటికి ఎక్స్పోజ్ చేసి ఇస్తారు కాబట్టి అట్మాస్ఫియర్ లో ఉన్న పారామీటర్స్ ని కూడా దాంతో మెజర్ చేసుకోవచ్చు, టెంపరేచర్ లాంటి పారామీటర్స్. అందుకనే దట్ యాంటెన్నా ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ టెంపరేచర్ సెన్సింగ్ ఎలిమెంట్. దట్ ఈస్ ద అనదర్ డెఫినేషన్. ఓకే, చూసారు ఎన్ని డెఫినేషన్స్ వచ్చినాయో? ఇవన్నీ కూడా ఆల్ పాసిబుల్ డెఫినేషన్స్ ఆఫ్ యాంటెనాస్ అన్నమాట. ఓకే, అంతే. ఓకే, అంతవరకు ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా మీకు ఫ్రీక్వెన్సీ గురించి చెప్తున్నాను నేను. రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అండ్ స్పెక్ట్రమ్. రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ద ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ ఏబుల్ టు రేడియేట్ ఫ్రమ్ యాంటీనా ఈజ్ కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే, చెప్పా కదా, రేడియో ఈస్ ద టర్మ్ డెరైవ్డ్ ఫ్రమ్ రేడియేషన్. అలాగే నెక్స్ట్ బ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ 0 to మాక్సిమం. అంటే ఎంతవరకు ఉంటే అంతవరకు. ఓకే, అది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్గా దీనికి ఒక వీడియో కూడా ఉండాలి, బట్ ఇక్కడ వీడియో నెక్స్ట్ చూపిస్తారండి మీకు. ఎందుకంటే వన్స్ మనం మెయిన్ టాపిక్ లోకి ఎంటర్ అయిన తర్వాత చూస్ చేసుకోవడం బెటర్ అది. ఓకే, ఈ థియరీ ఏదంతా అవసరం లేదండి. చూడండి, ఇది చార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకే, దీంట్లో ఒకసారి చూడండి, వేవ్ లెంత్, వేవ్ నెంబర్, ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ ఫ్రీక్వెన్సీ. చూసారు, ఇది న్యాచురల్గా 4 పార్ట్స్. ఇది మీరు దీంట్లో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చా. ఫ్రీక్వెన్సీ చూడండి, ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు వాడు? 10⁵ హెజ్ నుంచి 10⁻21 హెజ్, 10⁵ to 10⁻21 హెజ్. మా హర్ష అండ్ జోస్న కొంచెం మ్యూట్లో బెటరా? F8. ఓకే, ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా మీకు? అవుతుంది. ఓకే ఓకే, దీంట్లో ఇది అబ్జర్వ్ చేయండి అమ్మా, చార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. కింద చూడండి, ఫ్రీక్వెన్సీ 10⁵ నుంచి 10⁻21 వరకు తీసుకున్నాడు వాడు. ఎందుకంటే ద బెస్ట్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ రేడియేట్ ఓవర్ లాంగర్ డిస్టెన్సెస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ అంటే 10⁵. 10⁵ అంటే ఎంత? 100 kHz కదా. సారీ, 10⁵ అంటే అంతేలేండి. 100 kHz నుంచి 10⁻21. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి, 1 MHz, 1 GHz, 1 THz, 1 PHz, 1 EHz, 1 JHz. ఓకే, 10⁻6, 10⁻9, 10⁻12, ఇంకా 10⁻15 అండ్ 10⁻21. ఓకే, ఆ రేంజ్కి యాక్చువల్ నేమ్స్ అవి మెగా గెగా. ఓకే, టెరా, పెటా, ఎటా, జెటా. ఓకే, ఇవి ఫ్రీక్వెన్సీస్. ఏ ఫ్రీక్వెన్సీస్ ని ఏ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారనేది కింద మెన్షన్ చేశాడు. ఓకే, ఫ్రీక్వెన్సీ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ చూడండి, అంటే పర్టికులర్ ఈచ్ ఫ్రీక్వెన్సీకి ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని చెప్తున్నాడు వాడు. దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్. మీరు ఆల్రెడీ ఈడీసీలో చదివి ఉంటారు కదా, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని ఎలా మెజర్ చేస్తాం, ఎందులో చెప్తాం మనం? ఎలక్ట్రాన్ ఎనర్జీ. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్ కదా. ఓకే, సో ఎలక్ట్రాన్ వోల్ట్స్.
అంటే 1 electron volt equal to 1.6 not 2 into 10 power minus 19 కదా ఇది. ఓకే, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది, ఓకే, అట్ ది సేమ్ టైం ఆ ఫ్రీక్వెన్సీ యొక్క వేవ్ నెంబర్ ఏంటి, వేవ్ లెంగ్త్ ఏంటి. ఓకే, మరి ఈ వేవ్ లెంగ్త్ ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఇక్కడ వచ్చిన మన ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్కి రిలేషన్ ఉంది, లాంబ్డా ఈక్వల్ టు C/F. సి అంటే ఏంటంటే సి ఈక్వల్ టు 3.8 ఇంటూ 3 ఇంటూ 10 పవర్ 8 అంటే ఎగ్జాక్ట్ గా 3 కాదు, అది 2.9987 ఇంటూ 10 పవర్ 8, దాని అప్రాక్సిమేట్ గా 3 అంటాడు, 3 ఇంటూ 10 పవర్ 8 అంటాడు మీటర్స్ పర్ సెకండ్, అంటే లైట్ వెలాసిటీ అనమాట. ఓకే, వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ చేసుకుంటే మనకి వేవ్ లెంగ్త్ వస్తుంది. అసలు యాక్చువల్ వేవ్ లెంగ్త్ అంటే మీనింగ్ ఏంటి, వేవ్ లెంగ్త్ అంటే ఇప్పుడు మనం వేవ్ అంటే దేని అంటాం, ఒక పాజిటివ్ హాఫ్ ఒక నెగిటివ్ హాఫ్ ఉన్న దాన్ని ఒక సైకిల్ అంటే ఒక 1 వేవ్ అని చెప్తున్నాను కదా, పాజిటివ్ హాఫ్ అండ్ నెగిటివ్ హాఫ్ కలిపి ఒక వేవ్ అంటున్నాను. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఒక వేవ్ అంటే ఒక సైకిల్ అంటే డ్యూరింగ్ ది ప్రాపగేషన్ ఇది పేజ్ చేంజ్ అవుతూ వెళ్తుంది కదా, అలా 360 degrees పేజ్ చేంజ్ అవడానికి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఒక 360 degrees పేజ్ షిఫ్ట్ జరగడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఓకే, అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని, ఓకే, అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ అని చెప్తాం అనమాట. అంటే అది కంప్లీట్ 360 degrees స్పేస్ చేంజ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ అయితే తీసుకుందో దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ వేవ్ లెంగ్త్. ఓకే, అలాగే ఇది ఒక సెకండ్ దాంట్లో ఒక పర్ సెంటీమీటర్ అన్నాడు కదా, అంటే పర్ సెంటీమీటర్ కి అది ఎన్ని వేవ్స్ ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ వేవ్ నెంబర్. ఓకే, ఇది చూడండి రేడియో స్పెక్ట్రమ్, బ్రాడ్కాస్ట్ అండ్ వైర్లెస్. ఓకే, AM రేడియో రేంజ్ 600 kHz to 1.6 MHz. ఓకే, అలాగే FM రేంజ్ 88 to 108 MHz. మొబైల్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ కూడా కాంపిటేటివ్స్ లో. యాక్చువల్గా AM రేంజ్ 600 kHz నుంచి ఇచ్చాడు, కానీ 600 kHz కరెక్ట్ కాదు, 535 to 1605 kHz అమ్మది. ఓకే, 535 to 1605 kHz, దాన్ని యాక్చువల్ 1.6 MHz అన్నాడు, అంటే 1.605 MHz అది. ఓకే, అలాగే FM రేంజ్ 88 to 108, మీకు తెలిసిందే కదా, 98.3 FM. ఓకే, రేడియో మిర్చి ఇవన్నీ కూడా ఈ రేంజ్ లోనే ఉంటాయి, 88 to 108 MHz. అలాగే మొబైల్ ఫోన్స్, అలాగే యాక్చువల్ రాడార్, అలాగే మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా వైర్లెస్ ఇవి. ఓకే, అలాగే నెక్స్ట్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ఫ్రీక్వెన్సీ, అలాగే అల్ట్రాసౌండ్, యాక్చువల్గా హాస్పిటల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, హాస్పిటల్స్లో బాడీ లోపల చెక్ చేయడం కోసం యూజ్ చేసుకునేవి, 1 to 20 MHz. అలాగే సౌండ్ వేవ్స్, ఓకే, 20 Hz 20 kHz, ఇది యాక్చువల్ 10 kHz అని ఇచ్చాడు, ఎందుకంటే ఆడిబుల్ రేంజ్ 20 Hz 20 kHz. ఓకే, 20 Hz to 20 kHz. కాకపోతే మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాను, జస్ట్ 3.3 kHz, అంటే 3300 Hz ని మన టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ లో జనరల్ గా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అదే రేంజ్. ఓకే, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద థండర్ స్టార్మ్స్ ఇవన్నీ మనం ఎలా వినగలుగుతున్నాం అంటే 20 kHz రేంజ్ లో ఉంటున్నాయి కాబట్టి వినగలుగుతున్నాం. 20 kHz దాటితే మనం వినలేం. అలాగే 20 Hz అన్నాడు కదా, ఈ 20 Hz కంటే బిలో 1 Hz నుంచి 20 Hz వరకు, 1 Hz నుంచి 20 Hz వరకు అసలు ఎవరు మెన్షన్ చేయలేదు, చూసారా ఇప్పటివరకు. 1 Hz నుంచి 20 Hz వరకు కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ ని మనం జనరల్ గా గోస్టింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. గోస్టింగ్ ఫ్రీక్వెన్సీస్, ఇన్ కేస్ మనం ఆ ఫ్రీక్వెన్సీస్ కనుక విన్నాం అనుకోండి, 1 Hz to 20 Hz ఆ ఫ్రీక్వెన్సీస్ కనుక మనం వింటే, ఓకే, అంటే విత్ ఇన్ ఏ ఇయర్ చనిపోతాం. ఓకే, అంత డేంజరస్ ఫ్రీక్వెన్సీస్ అనమాట అవి, 1 Hz to 20 Hz. ఓకే, దట్స్ వై దోస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ గోస్టింగ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఎందుకంటే మన హార్ట్ బీట్ మారిపోతుంది దానివల్ల, ఆ ఫ్రీక్వెన్సీస్ వింటే మన హార్ట్ బీట్ చేంజ్ అయిపోతుంది. ఓకే, మన ఇయర్ డ్రమ్స్ ఉంటాయి కదా, ఇయర్ డ్రమ్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. ఓకే, మన ఐస్ లో ఉన్న రెటీనా కూడా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి. ఓకే, అందుకనే జస్ట్ దట్ 1 Hz to 20 Hz ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ గోస్టింగ్ ఫ్రీక్వెన్సీ. సో అది కంప్లీట్లీ బ్యాండ్ అనమాట అది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మొన్న కరోనా వైరస్ ని కిల్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్ లో అంటే యాక్చువల్గా మేమే ఫేస్ చేసాం డైరెక్ట్ గా దాన్ని. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా వాడు చెప్పిన ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 4.5 Hz నుంచి 15.6 Hz వరకు ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీకి వైరస్ కిల్ అవుతుంది అన్నాడు. యాక్చువల్గా నాకు దాని ముందు మేమే రీసెర్చ్ చేయలేదు దాని మీద.
సో దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్లో మాకు తెలిసింది అనమాట. అది యాక్చువల్గా మేము యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తుండగానే మాకు చెవులు యాక్చువల్గా మైండ్ కూడా పనిచేయాలి కాసేపు. ఓకే, అంటే అటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట అది. సో అందుకని యాక్చువల్గా 1 హెడ్జ్ నుంచి 20 హెడ్జ్ వరకు ఉన్న ఫ్రీక్వెన్సీని గోస్టింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అలాగే మైక్రోవేవ్ ఓవెన్. ఓకే, మైక్రోవేవ్ ఓవెన్ ఇస్ ద 2.4 GHz ఫ్రీక్వెన్సీ. ఓకే, అంటే ఇది యాక్చువల్గా కావాలని ఇన్వెంట్ చేసింది కాదు. ఇది మైక్రోవేవ్ ఓవెన్ 2.4 GHz ఫ్రీక్వెన్సీ. ఇది ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ద ఫ్రీక్వెన్సీస్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 2.4 GHz రేంజ్ ఏబుల్ టు రేడియేట్ హీట్, అంటే చాలా హీట్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్. ఓకే, అంటే యాక్చువల్గా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎక్స్పెరిమెంట్ చేసే పర్సన్స్ ఇద్దరు ఒక అతను పాకెట్లో యాక్చువల్గా ఒక చాక్లెట్ పెట్టుకుని ఉన్నాడు. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ పక్కన జరుగుతుంది. అతని పాకెట్లో ఉన్న చాక్లెట్ మెల్ట్ అవడం స్టార్ట్ అయింది. అంటే అసలు ఎందుకు చాక్లెట్ ఇలా మెల్ట్ అయిపోతుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంది కదా, యాక్చువల్గా ఇది 1 to 5 GHz రేంజ్. ఆ 1 to 5 GHz రేంజ్ని ఒక క్లోజ్డ్ క్యాబినెట్లో కనుక తీసుకుంటే ఇట్ ప్రొడ్యూసెస్ వెరీ హై హీట్ అనమాట. ఓకే, సో అందుకని ఏం చేశారంటే, ఓకే ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హీట్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కదా అని చెప్పి దాని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక క్యాబిన్లో పెట్టారు. ఓకే ఓకే, సో ఈ క్యాబిన్లో పెడితే దీన్ని ఇంకా ఓవెన్ కింద యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే దీని మీద కొన్ని పేటెంట్స్ తీసుకున్నారు వాళ్ళు. దాన్ని ఒక మైక్రోవేవ్ ఓవెన్ కింద బయటికి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఓకే, అలాగే నెక్స్ట్ టెరాహెర్ట్జ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, టెరాహెర్ట్జ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ యూజ్ చేస్తారు? ఇక్కడ చూడండి, స్క్రీనింగ్ రేంజ్ 0.2 to 4 THz రేంజ్. 0.2 to 4 THz రేంజ్. యాక్చువల్ బాడీ స్క్రీనింగ్ అంటే యాక్చువల్గా ఏమన్నా ఐ మీన్ వెపన్స్ కానీ ఏమైనా క్యారీ చేస్తున్నామో ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. మూవీస్లో చూసే ఉంటారు కదా అవి. అలాగే యాక్చువల్గా నైట్ విజన్ రేంజ్ ఆల్సో ఇస్ దేర్. ఓకే, నైట్ విజన్ రేంజ్. అలాగే యాక్చువల్గా రిమోట్స్, మన టీవీ రిమోట్స్ ఉంటాయి కదా, 850 nanometers రేంజ్. ఓకే, అలాగే ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ రేంజ్. విజిబుల్ లైట్. ఓకే, విజిబుల్ లైట్ చూసారా, 425 to 750 THz. అంటే మనం ఇంట్లో యూజ్ చేసే ట్యూబ్ లైట్స్, ఓకే, బెడ్ ల్యాంప్స్, వీటన్నిటిని కూడా విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 425 to 750 THz ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ ఎక్కువ జరిగే ఏరియా అనమాట ఇది. విజిబుల్ లైట్ రేంజ్ ఉంది కదా, 425 to 750 THz. అంటే యాక్చువల్గా మనం ఆప్టికల్ కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్ని డేటా ట్రాన్స్ఫర్కి యూజ్ చేసుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఆప్టికల్ ఫైబర్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఆప్టికల్ ఫైబర్ చూసే ఉంటారు మీరు. అండర్ గ్రౌండ్ కేబుల్స్ అన్ని ఆప్టికల్ ఫైబర్సే. యాక్చువల్గా వచ్చిన కొత్త ఆలోచన ఏంటంటే, మనం ఇంట్లో ఖచ్చితంగా అందరూ ట్యూబ్ లైట్స్, ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, అది విజిబుల్ లైట్ కదా. విజిబుల్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ 425 నుంచి 750 THz కదా. సో ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ కాబట్టి మనం డేటా ట్రాన్స్ఫర్కి ఈ లైట్స్నే వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, డేటా ట్రాన్స్ఫర్కి లైట్స్. యాక్చువల్గా మన ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్లో యూజ్ చేసే డేటా ట్రాన్స్ఫర్ చాలా ఎక్కువ. 20 GHz-ని 20 GHz నుంచి 20 THz వరకు అంత స్పీడ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు విజిబుల్ లైట్ రేంజ్ తీసుకుంటే 425 to 750 THz రేంజ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంకెంత ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు చూడండి. ఓకే, సో ఇప్పుడు జరిగే రీసెర్చ్ ఏరియా అనమాట ఇది. అలాగే నెక్స్ట్ డెంటల్ క్యూరింగ్. దీనికి కూడా వాడు ఇచ్చేసే ఫ్రీక్వెన్సీ రేంజ్ 200 to 350 nanometers. అలాగే నెక్స్ట్ మెడికల్ అప్లికేషన్స్ చూడండి. ఎక్స్రేస్ తెలిసే ఉంటాయి కదా మీకు, సాఫ్ట్ ఎక్స్రే అండ్ హార్డ్ ఎక్స్రే. అలాగే గామా రేస్. ఇక్కడ చూడండి, కాస్మిక్ రే అబ్జర్వేషన్స్. చూసారా, వెరీ 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 హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది మన హ్యూమన్ బాడీ ఫ్రీక్వెన్సీ. కాస్మిక్ రే అంటే మన బాడీ, హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో మన హ్యూమన్ బాడీ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే హ్యూమన్ బాడీ అంటే మన ఫిజికల్గా మనకు ఒక షేప్ ఉంటుంది కాబట్టి ఇలా అబ్జర్వ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో స్వామీజీలు, అంటే మరీ ఓల్డెన్ డేస్లో ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కూడా వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేసేవారు. అది యాక్చువల్గా మనం మంత్రాస్ అంటాం కదా, మాంత్రికుడు అంటాం కదా, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోగలడు. అది కూడా పాసిబిలిటీ ఉంది. అది కూడా మన ఆంధ్ర యూనివర్సిటీలోనే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు కూడా దాని మీద. ఓకే, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని నేను కంప్లీట్గా మైండ్ చేసి వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, దాని మీద ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తారు మన వాళ్ళు ఇక్కడ.
ఓకే. అంటే ఏం చేయాలి అంటే ఇంపెడెన్స్ మ్యాచింగ్. ఏ డివైస్‌ని అయితే నేను మైన్ చేద్దాం అనుకుంటున్నానో దాన్ని ఆ ఫ్రీక్వెన్సీ‌లోకి మనం కన్వర్ట్ అవ్వగలగాలి. అంటే మన బాడీ మీద మనకి ఫుల్ కంట్రోల్ ఉండాలి. ఓకే. ఆహ్, సో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఓకే. అంటే అది చాలా ఎక్కడికో వెళ్ళిపోతాం మనం ఆ టాపిక్ తోటి. ఓకే. ఈ ఇవన్నమాట. ఓకే. యాక్చువల్‌గా నేను ఇంకా యాంటెన్నాస్ క్లాసిఫికేషన్ చేయలేదు. ఇప్పుడు ఈ బేస్డ్ ఆన్ దిస్ ఫ్రీక్వెన్సీ నేను యాంటెన్నాస్ క్లాసిఫై చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి మొబైల్‌లో యూజ్ చేసే యాంటెన్నా యొక్క ఫ్రీక్వెన్సీ వేరు. ఇక్కడ రిమోట్‌లో యూజ్ చేసే సెన్సార్స్ వేరు. ఓకే. దట్స్ ఆల్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఇలా ఉంటుంది. ఎలక్ట్రిక్ కాంపోనెంట్ అండ్ మాగ్నెటిక్ కాంపోనెంట్. చూడండి ఈ ఈస్ ద ఎలక్ట్రిక్ కాంపోనెంట్. బి ఈస్ నథింగ్ బట్ మ్యూహెచ్ కదా. హెచ్ ఈస్ నథింగ్ బట్ మాగ్నెటిక్ కాంపోనెంట్. Electric component, magnetic component. This electromagnetic component, this electric and magnetic component are always perpendicular to each other. So చూడండి ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ఇది మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ రెండింటికి మధ్య యాంగిల్ ఎప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే. ఈ వేవ్ జనరేషన్ కూడా చూపిస్తాను మీకు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకే. ఇవి మీకు చెప్పడం కోసం అంతే. 1 కిలో హెర్ట్జ్ అంటే ఎంత, 1 మెగా హెర్ట్జ్, 1 గిగా హెర్ట్జ్, 1 టెరా హెర్ట్జ్, 1 పెటా హెర్ట్జ్, 1 ఎక్సా హెర్ట్జ్, 1 జెటా హెర్ట్జ్. ఓకే.